మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చాలా బాధాకరమన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. ప్రైవేటీకరణ వలన ప్రజలకు నష్టమని చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోయిందన్నారు భరత్. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మీద జరిగిన చర్చ ఏదైతే ఉందో ఏ రకమైనటువంటి తీవ్రమైన నష్టం మరి రాబోయే తరానికి యువతకు జరుగుతుందని చెప్తే దాన్ని పెడచవన పెడుతున్నారు. యూరియా సమస్యలపైన, యూరియా కష్టాలపైన, రైతులు పడుతున్నటువంటి బాధలు కానీ, వారు పడుతున్నటువంటి కష్టాలు కానీ చెబుతామని మరి కౌన్సిల్ అగ్రికల్చర్ మీద డిస్కషన్ పెట్టామని చెప్తేనేమో ఆ డిస్కషన్ జరగనటువంటి పరిస్థితి ఈరోజు కౌన్సిల్లో తలపిస్తూ ఉంది. రైతే రాజు అనేటటువంటి ఈ దేశంలో రైతు కోసం స్పెషల్గా బడ్జెట్ పెట్టేటటువంటి ఈ దేశంలో అగ్రికల్చర్ బడ్జెట్ రైతు కష్టాలని కానీ, రైతు బాధల్ని కానీ వినేటటువంటి వారు ఎవరూ లేకపోవడం నిజంగా బాధాకరం. ఏ ప్రభుత్వంలోనైనా ప్రతిపక్షం సభ నడపాలి అని ఆలోచించదు. ప్రతిపక్షం సభను డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఈ కౌన్సిల్ సభలో ఏమో ప్రతిపక్షంగా మేము సభ నడపండి బాబు అని వేడుకుంటుంటే కూడా సభ నడపకుండా ఏదో ఒక రకంగా సభను తప్పుదారి పట్టించేటటువంటి విధానం కనిపిస్తూ ఉంటే ఇంకా సభకు వచ్చి ప్రజా సమస్యల్ని ఏ రకంగా తెలపాలి అని అర్థం కాక ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి.